హిందూ యువతులపై లైంగిక దాడికి పాల్పడి మత మార్పిడికి పాల్పడుతున్న నిదా ఖాన్ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు ఎమ్మెల్యే రాజా సింగ్. నిదా ఖాన్ వెనుక ఓవైసీ హస్తం ఉందని ఆరోపించారు. ఓవైసీని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓవైసీకి దూరంగా ఉండాలని హితవు పలికారు. అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా ఓవైసీని వెనుక వైపు కలవకుండా ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందని, అప్పుడు వాళ్ల రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు ఎమ్మెల్యే రాజా సింగ్. గతంలో మనం ఒక కేసు గురించి విన్నాం. నాసిక్ టీసీఎస్లో ఏ విధంగా ఒక నిదా ఖాన్ ఒక లేడీ హిందూ అమ్మాయిలతోని, అదే ముస్లిమ్స్ అబ్బాయి అక్కడనే పనిచేసే వ్యక్తులతోని రేప్ చేపించింది. అది కాకుండా కన్వర్షన్ కూడా చేపించింది ఇదే నిదా ఖాన్. దాదాపు 25 రోజుల నుంచి ఈ నిదా ఖాన్ని మహారాష్ట్ర పోలీస్ దోలాడుతున్నారు. కానీ నిన్న ఆ నిదా ఖాన్ ఏ ఇంట్లో దొరికిందంటే ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్ ఇంట్లో దొరికింది. దాదాపు మొత్తం ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేసినారు. ఆ కార్పొరేటర్ వాళ్ళకి ఇంట్లో ఉండడానికి ఇచ్చిన ఆ కార్పొరేటర్ కూడా అరెస్ట్ చేసుకున్నారు మహారాష్ట్ర పోలీస్. ఇది కాకుండా నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ జలీల్ అంటే ఎక్స్ ఎంపీ ఉండే ఈయన ప్రతి ఒక్క మీడియాలో నిదా ఖాన్కి సపోర్ట్ చేసిండు. కొన్ని బహిరంగ సభలు కూడా ఇదే నిదా ఖాన్ సపోర్ట్ చేసిండు. ఈ అనవసరం లవ్ జిహాద్ అట్లాంటి పదం తీసుకొని వస్తున్నారు, అట్లాంటి ఏం కాలేదని ఈ జలీల్ ఓపెన్గా సపోర్ట్ చేసిండు. నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జలీల్ కూడా దీంట్లో హస్తం ఉన్నది. ఈ కన్వర్షన్ దాంట్లో కానీ ఇంకా వేరే వేరే యాంగిల్లో కూడా ఈయన పైన ఎంక్వైరీ చేసి ఈ జలీల్ కూడా అరెస్ట్ చేయాలని నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా ఒక లేడీగా ఉండి హిందువులతోని ఈ విధంగా రేప్ చేపించడం, ఇంకా కన్వర్షన్ చేపించడం అంటే ఓపెన్గా ఇది మీడియాలో కూడా వచ్చింది. ఇది చాలా అంటే చాలా తప్పు. ఇట్లాంటి తప్పు పని చేసే ఒక లేడీకి ఒక పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే దీంట్లో ఓవైసీ హస్తం కూడా ఉంటుంది. ఎందుకంటే ఓవైసీ హస్తం లేకపోతే ఎవరు కూడా ఎంత పెద్ద ధైర్యం చేయరు.